నేను ఇదే ఒక అంశం చెప్తా ఉన్నా. ఇదే రాజమండ్రిలో కూడా చూస్తే మరి కొంతమంది సీనియర్ లీడర్లు కొంతమంది ఆయన ఎర్రా వేణు గారని, అదేవిధంగా వాసిరెడ్డి రాంబాబు గారని, వీళ్ళు సీనియర్ లీడర్లే. వాళ్ళకేమో తీసుకొచ్చి ఏపీ స్టేట్ డైరెక్టర్లు ఇప్పిస్తూ ఉన్నారు, వాళ్ళు సీనియర్లు. మరి నేను రాజమండ్రిలో అలాంటి డైరెక్టర్లు, స్టేట్ డైరెక్టర్లు 15-20 మందికి ఇప్పించి ఉంటాను. ఇక్కడ మా మారుతి లక్ష్మి గారు ఉన్నారు, సాగర్ ఉన్నారు, మన అప్పారావు ఉన్నారు, ఇంతమంది బోల్డ్ మందికి ఇప్పించాం. అంటే ఇక్కడ స్థానికంగా మీరు ఏం చేస్తూ ఉన్నారనేది ఒక్కసారి చూడండి, ఆలోచన చేయండి. ఈ అంశాలు ఒకటి ఒకంత నిజంగా బీసీల పట్ల అనగదొక్కే వైఖరి, ఇవన్నీ కూడా ఒకంత బాధాకరమే. ఇది కాకుండా నిజంగా రాజమండ్రిలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 నెలల కాల వ్యవధిలో అసలు నిజంగా నేను జనరల్గా ఈ లోకల్గా మాట్లాడాలనంటేనే, ఈ తరహా వాళ్ళ గురించి మాట్లాడాలంటేనే చిరాకేస్తుంది. అలాంటిది మన ఈవీఎం ఎమ్మెల్యే గారి యొక్క దందాలు లిస్టు వింటూ ఉంటే మరి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అంత దారుణంగా రోజుకి ఆదాయం, నేను చెప్తా ఉన్నా, నేనేది ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లా, కోటిలింగాల ఘాట్ అంటే కోటిలింగాల టెంపుల్ దగ్గర నుంచి అటు 4th బ్రిడ్జ్ దాకా గతంలో 1-2 చిన్న ర్యాంపులు ఉండేవంట, 15 ర్యాంపులు పెట్టారు. ఎంతండి? 15 ర్యాంపులు. రోజుకి 700 నుంచి 800 లారీలు డ్రెడ్జింగ్ చేస్తూ ఉన్నారు, డ్రెడ్జింగ్ చేసి తరలిస్తూ ఉన్నారు. అక్కడ అంటాట, నిజంగా నాకు నవ్వు కూడా వస్తుంది, ఎమ్మెల్యే గారి యొక్క మామూలు అంట, ఇదేదో రౌడీ మామూలులాగా ఎమ్మెల్యే గారి మామూలు అంట, చిన్న లారీకి 1000 రూపాయలు, పెద్ద లారీకి 2000 రూపాయలు. అదేవిధంగా బాట ఛార్జీలు అంట, ఆ బాట ఛార్జీలు కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారి మామూలే. ఆ బాట ఛార్జీలు ఒకసారి వేస్తారు బాట, దానికి మళ్ళీ ఛార్జీలు ఏంటి? మళ్ళీ చిన్న లారీకి 1000 రూపాయలు, పెద్ద లారీకి 2000. ఇది కాకుండా లోడింగ్ ఛార్జీలు కాకుండా మళ్ళీ ప్రొక్లైనర్ ఛార్జీలు, ఈ ఛార్జీలు 6 ఛార్జీలు అన్నీ కలిపి అక్కడ లారీకి 8500 రూపాయలు పుచ్చుకుంటున్నారంట. అంటే ఈ 8500లో, ఎందుకంటే ఇప్పుడు బోట్ మ్యాన్స్ కూడా పెద్ద పనేం లేదు, మొత్తం డ్రెడ్జింగ్ చేసేస్తున్నారు, ఖర్చు కూడా పెద్ద అవ్వదు. లారీకి మహా ఖర్చు అయితే ఒక 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. అక్కడ చోటా మోటా నాయకులు ఒక 1000-1500 తీసుకుంటే ఎమ్మెల్యే గారికి ఒక లారీకి, చిన్న లారీ పెద్ద లారీ యావరేజ్ చేసుకుంటే 4000 రూపాయలకి ఎడుతుందంట. అంటే రోజుకి 600 లారీలు చొప్పున వేసుకుంటే ఈ ఈవీఎం ఎమ్మెల్యే గారి సామ్రాజ్యం రోజుకి 24 లక్షల రూపాయలు ఆయన ఆదాయం. ఎంతండి? 24 లక్షల రూపాయలు రోజుకి. ఇంత దారుణంగా యథేచ్ఛగా ఇంకా వైట్ కాలర్ వేసుకుని మరీ దోచే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇంతకన్నా దారుణంగా చేసే కార్యక్రమం ఎక్కడైనా ఉందా? 24 లక్షల రూపాయలు ఎంత తక్కువ వేసుకున్నా. మరి మొన్నటిదాకా ఈయన బ్లేడ్ బ్యాచ్ ఏదో చోటా మోటా నాయకులను వేసుకుని బ్లేడ్ బ్యాచ్ లాగా ఒక ఆకురౌడీలో ఉండేవాడు. ఇప్పుడు ఇలాంటి వాడిని తీసుకుని వచ్చి ఒక ఎమ్మెల్యేని చేస్తే అది కూడా ఈవీఎం మహత్యం, అంతకుమించి ఏం లేదు. ఈ రకంగా శాండ్ పైన ఈ రకంగా దోచే కార్యక్రమం చేస్తున్నారు. ఈ ఒక్కదాంతో నేను కాదు, శాండ్తో పాటు ఇక్కడ ఆనంద్ నగర్, అదేవిధంగా క్వారీ ప్రాంతాల్లో పేకాట క్లబ్బులు నడుపుతూ ఉన్నారు, బ్రాకెట్లు నడుపుతూ ఉన్నారు. మరి ఏమనాలి అంటే ఇవన్నీ పేకాట క్లబ్బులు నడిపే రింగ్ మాస్టర్ మన ఈవీఎం ఎమ్మెల్యేనే. ఇది కాక
అసెంబ్లీలో భూ కబ్జాల గురించి మాట్లాడేటంట. నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందో. వీళ్ళు వెనకాల ఉన్న వ్యక్తులందరూ మరి భూ కబ్జా రాయిళ్ళు వీళ్ళందరూ. భాస్కర్ నగర్లో గౌతమి జీవకారుణ్య సంఘం బ్యాక్ సైడ్ భాస్కర్ నగర్లో ఎన్ని వేల గజాలు హాంఫర్ట్ చేస్తూ ఉన్నారు. డాక్యుమెంట్లు క్రియేట్ చేసి రాజానగరం పోలీస్ స్టేషన్లో, బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఈ ఈవీఎం వెనకాతలు తిరిగే వ్యక్తులు వాళ్ళే మొత్తం భాస్కర్ నగర్లోనూ అదేవిధంగా ప్రాంతాల్లో ఉండి నేరుగా భూ కబ్జాలు చేస్తూ మళ్ళీ దొంగే తీసుకెళ్ళి అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు. అక్కడ కూడా మళ్ళీ ఎమ్మెల్యే మామూలు అంట. ఇది కాకుండా రీసెంట్గా 1వ వార్డులో మేము లాస్ట్ టైము సెట్టిబలిజా గౌడ ఒక మీటింగ్ చేసాం. 4 రోడ్లు కార్నర్ బిట్టు ఎంత, ఒక 2000 గజాలు, అది 2500 గజాలు ఎంతో. దాన్ని దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఎక్కడ వైజాగ్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి దాన్ని స్వాహా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాని విలువ లాలా చెరువుకి హైవేకి సెకండ్ బిట్ అవుతుంది. లాలా చెరువు దగ్గర దాని విలువ సుమారుగా గజం 50-60 వేల రూపాయలు ఉంటుంది. అంటే మీరు దాన్ని బట్టి లెక్కేసుకోండి, అది ఒక 12-13 కోట్ల రూపాయలు ఆస్తి. దాన్ని కూడా స్వాహా చేసే కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఇన్ని కార్యక్రమాలు, ఇంత దారుణమైన కార్యక్రమాలు చేస్తాం. నిజంగా నాకు ఇలాంటి వాళ్ళతోనా మనం రాజకీయం చేసేదని నాకే చిరాకు, సిగ్గు కూడా అనిపిస్తూ ఉంది. ఢిల్లీలో కూర్చుని పార్లమెంట్లో పెద్ద పెద్ద ఉద్దండుల దగ్గర మనం డిబేట్ చేసేదానికిను, ఇప్పుడు రాజమండ్రిని భ్రష్టు పట్టించే ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడాలంటే కూడా అసహ్యం వేసే కార్యక్రమం. ఇది ఒకటే సరిపెట్ల. దీంతో పాటు లిక్కర్ షాపులు అన్నిటికి గంట కౌరు పెట్టాడట ఈ మధ్యకాలంలో. ఒక్కొక్క షాపు నుంచి 50,000 ఇవ్వాలంట. అంటే రాజమండ్రిలో 28 షాపులు ఉంటే ఒక్కొక్క షాపు 50,000 రూపాయలు ఈయనకి ఇవ్వాలంట. ఎమ్మెల్యే మామూలు అంటే అది 14 లక్షలు అవుతుంది. ఇది కాకుండా ఒక 10 బార్లు ఉన్నాయి, బార్కి 1,00,000 రూపాయలు అంట, అదో 10 లక్షల రూపాయలు అవుతుంది. అంటే ఈ రకంగా ఈ చిన్న వయసులో ఈ రకంగా దోచే కార్యక్రమం. మరి ఇలాంటి వ్యక్తులు అనవసరంగా ఆ రోజుల్లో మరి మోహన్ బాబు గారికి కలెక్షన్ కింగ్ అని పేరు పెట్టారు. ఈయనైతే కరెక్ట్ సరిపోతాడు. ఈవీఎం ఎమ్మెల్యే గారు కలెక్షన్ కింగ్. మరి ఇసుక నుంచి వచ్చే డబ్బు అంట అందరూ చెప్తున్నారు, మేము చెప్పేది కాదు, అక్కడ మీ తాలూకా వాళ్ళు చెప్తున్నారు. ఇసుక నుంచి వచ్చే డబ్బునంట లెక్క పెట్టలేక ఆ లెక్క పెట్టే మిషన్లు కూడా కాలిపోతున్నాయంట. ఇప్పటికి 3 మార్చారంట. అంటే మరి రోజుకి 25 లక్షల రూపాయలు వచ్చి క్యాష్ పడిపోతూ ఉంటే ఆ మిషన్ల మట్టికి ఎంత కౌంట్ చేస్తే మళ్ళీ బయట అందరికీ చెప్తున్నారంట, పోయిన ఎలక్షన్లో 30 ఖర్చు పెట్టాం, ఈ ఎలక్షన్లో 40 ఖర్చు పెట్టాం, మేము 70 ఎప్పుడు వసూలు చేసుకోవాలి, ఎవరైనా బొకేలు తీసుకుని వచ్చి బొకేలు ఇస్తూ ఉంటే బొకేలు వద్దు మాకు పేమెంట్ తీసిరండి అని చెప్పే కార్యక్రమం అంట. ఇది ఇంత దారుణమైన వ్యవస్థ జరుగుతూ ఉంది.